పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం. మైక్ తీసుకుని ప్లాన్ సిస్టమ్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. బ్లాక్ మైక్లో వెయిట్లెస్ మైక్ ఉంటుంది కదా, అది ఇవ్వండి. ఆహుజ మైక్. 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. మొదటి సమూయేలు గ్రంథం. ఎవరన్నా రెఫరెన్స్లు అవి రాసేవాళ్ళు కొద్దిగా రాయండి అమ్మా, నాకు అవసరం ఉంది ఇది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం తర్వాత 1వ వచనం, 16వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఎస్ ప్లీజ్. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా, అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి షెమ్మాను పిలువగా, అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెష్షయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాన్ని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా పెద్ద లేఖనాన్నే చదివాం. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో. ఇది ఎప్పుడు చదువుతూ ఉంటాం కానీ స్టోరీ మళ్ళీ బాగా అర్థం కావాలని అంతవరకు చదివించాను. ఇందులో 1-2 వచనాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మనం మాట్లాడుకోబోయేటువంటి వచనాలు, 1 7వ వచనం 16:7, 2 16:12. 1 Samuel 16:7 and 16:12. ఈ 2 వచనాల మీద మనం ఫోకస్ చేయబోతున్నాం. 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుష్యుడు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును మనుషులు పై రూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయములు లక్ష్యపెట్టును. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాయంట? హృదయమును, పై రూపాన్ని కాదు. ఈ స్టోరీ మనకి తెలుసు. ఇది జరిగినటువంటి వృత్తాంతం అంతా సౌలు అంటే ఇశ్రాయేలీయులు దైవస్వామ్యం నుండి ప్రజాస్వామ్యం లేకుంటే రాజరికం కావాలని కోరుకున్నారు. రాజునిచ్చాడు సౌలును. సౌలు 2 సంవత్సరాలే సక్రమంగా పరిపాలించింది. తర్వాత అంతా మిగిలిన 38 సంవత్సరాలు కూడా అక్రమార్గాలే. అప్పుడు ఈ దేవుడు సౌలుకు బదులుగా ఇంకొక వ్యక్తిని రాజును చేయాలనుకున్నాడు. అందుకు సమూయేలును బెత్లెహేం వెళ్ళి యెషై కుమారులో ఒకరిని అభిషేకించమన్నాడు. బెత్లెహేంకు వెళ్ళాడు సమూయేలు. కుమారులు బెత్లెహేంలో యెషై కుమారులు ముందుకు తీసుకురాబడ్డారు. మొదటి కుమారుడు పేరేంటి? ఏలియాబు. ఆ ఏలియాబు వచ్చినప్పుడు అతని పై రూపాన్ని చూసి అబ్బో ఇతడే దేవుడు కోరుకున్నవాడు అనుకున్నాడు సమూయేలు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను అతన్ని కోరుకోలేదు అంటున్నాడు. 8వ వచనంలో 9వ వచనంలో కూడా తర్వాత అబీనాదాబు వచ్చాడు. అబీనాదాబుని ఏమన్నాడు? నేను కోరుకోలేదన్నాడు. తర్వాత ఎవరు వచ్చారు? షమ్మా వచ్చాడు. షమ్మానేమన్నాడు? నేను కోరుకోలేదన్నాడు. అలాగ 7 మంది వచ్చారు. 7 మందిని కూడా నేను కోరుకోలేదన్నాడు. ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అంటే అడవిలో ఒకడు గొర్రెలు కాస్తున్నాడయ్యా అన్నాడు. అంటే పిలువనంపించు అంటే పిలువనంపించాడు. 12వ వచనంలో దేవుడు ఏమన్నాడు? దావీదు వచ్చిన వెంటనే నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఇక్కడ ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం అనుకున్నాను ఈ మాట మీద వాక్యం చెప్పాలని. ఒకసారి ఆలోచించాను. ఈరోజు కూడా ఈ మాట మీద కాదు కానీ చెప్తాను ఒకరోజు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంత బాగుందో ఈ మాట. ఇది మన వ్యక్తిగత జీవితాలకు అప్లై చేసుకుంటే మనల్ని కూడా ప్రపంచంలో 800 కోట్ల మందిలో కదా, నంద్యాలలో ఒక 3 లక్షల మంది ఉంటే 3,000 మంది గట్టిగా విశ్వాసులు ఉంటారా? ఆ విశ్వాసుల్లో మనం ఉన్నామంటే దేవుడు కోరుకున్నటువంటి వాళ్ళం మనమే. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించేటువంటి ధన్యత యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అట్టి ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలినవాడు ఎవరు? ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈరోజు మనం ఒక క్లుప్త వర్తమానం. అదేంటంటే 7వ వచనంలో మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టి దావీదును కోరుకున్నాడంట. ఈ 16వ అధ్యాయంలో 7వ వచనానికి 12వ వచనానికి నేను రిలేషన్ కలుపుతున్నాను. దేవుడు దావీదును కోరుకున్నాడు. ఏం చూశాడు దావీదులో? దావీదు హృదయాన్ని చూసి కోరుకున్నాడు. దావీదు పైరూపం కాదు, ఎర్రనివాడు, చక్కనివాడు, సౌందర్యం గలవాడు అని రాసినప్పటికీ ఆ రూపాన్ని కాదు లక్ష్య పెట్టింది, కానీ దావీదు యొక్క హృదయాన్ని. మనకు తెలుసు కొత్త నిబంధనలో దావీదు నా ఇష్టానుసారుడు అని ఎక్కడ వ్రాయబడింది? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. ఇది మన కంటతా వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి, ఈ రెఫరెన్స్ తెలిసి ఉండాలి, ఈ మాటలు తెలిసి ఉండాలి. 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. 3 పదాలు ఉన్నాయి, మంచి పదాలు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇష్టానుసారుడైన మనుషుడు అంట. ఎవరి ఇష్టానుసారుడైన మనుష్యుడు? దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. 78వ కీర్తన 70వ వచనం. 70 కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన 70వ వచనం. ఇక్కడ కీర్తనకారుడు కూడా దావీదు గురించి ఎలా కోరుకున్నాడో ఒక మాటలో ఉంది. మీకు తన దాసుడైన దావీదును
తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను. దావీదంట, అంటే దేవుడు దావీదును ఆ విధంగా గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు కోరుకొని పిలిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. అది అర్థం చేసుకోవాలి. అది దావీదు పక్షంగా దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం. దేవుడికి సమస్తము తెలుసు. దేవుని గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, దావీదు హృదయాన్ని చూసినటువంటి వాడు కాబట్టి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు హృదయం ఎందుకు దేవునికి అంతగా నచ్చింది, అది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అంశం. ఏలియాబు హృదయం నచ్చలేదేంటి? అది తీసేయమ్మా మైక్, వేరేది ఇలాంటి. లేదంటే ఎప్పుడన్నా బాబుకు చెప్తాను, ఒక కేబుల్ మైక్ పెట్టి ఇవ్వండి ఎప్పుడల్లా వాళ్ళకి. ఇప్పుడు ఏలియాబు హృదయం ఎందుకు నచ్చలేదు? అబీనాదాబు హృదయం ఎందుకు నచ్చలేదు? షమ్మా హృదయం ఎందుకు నచ్చలేదు? లేదంటే సౌలే ఎందుకు నచ్చలేదు? దావీదు హృదయం మాత్రమే ఎందుకు నచ్చింది అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు లోకంలో కూడా చాలామంది ఉన్నారు మనకంటే గొప్పోళ్ళు, గనులు. దేవుడు వాళ్ళను ఏర్పరచుకోలేదు. దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకై బలహీనులను ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుట కొరకై ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రివారిని ఎన్నుకున్నాడు. ఆ మాట చదవండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనమా 29వ వచనమా? మొదటి 27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నుక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనమందరము కూడా ఈ త్రోవలో ఉన్నాం. అయినా కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత! దేవునికే మహిమ. దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని. మనలో మంచి గుణాలను బట్టి కాదు, మనలో శ్రేష్టమైన వారం, గొప్పవారం, మంచివాళ్ళం, ఆ గుణం ఉంది, ఈ గుణం ఉందని కాదు. బలహీనమని, వెర్రివారమని దేవుడు ఏర్పరచుకున్నాడు. సరే, దావీదు దగ్గరకు వద్దాం త్వరగా. దావీదు యొక్క కొన్ని హృదయంలో ఉన్నటువంటి మంచి గుణాలు, దావీదుకున్నటువంటి మంచి గుణాలు ఏంటో కొన్ని ఈరోజు మనం 1, 2, 3 అని ఆలోచించుకోబోతున్నాం. నెంబర్ 1, దావీదు యొక్క హృదయం ఏంటంటే, దావీదు యొక్క గుణం ఏంటంటే, మొదటిది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మంచి కాపరి. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఒకటి ఏంటి? గుడ్ షెపర్డ్. హీ వాజ్ గుడ్ షెపర్డ్. ఎందుకని? ఆయన గొర్రెలకు మంచి, ఎలా తెలుస్తుంది గొర్రెలకు మంచి కాపరి అని అంటే, ఇప్పుడు దావీదు తానే ఒక సాక్ష్యం చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 34వ వచనంలో. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని కొట్టి. ఇప్పుడు కాపరికి జీతగానికి తేడా ఉంటుంది. ఈయన అదే దావీదు కాకుండా అక్కడ వేరే వాడు ఉండి జీతగాడు ఉండి ఏమై ఉండేది? పారిపోయి ఉండేవాడు. కాపరి కాబట్టి ఏం చేశాడు? ఇప్పుడు గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు అంటారు కదా, మనం చదవనక్కర్ల, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు
మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఆ ప్రాణం పెట్టేటువంటి అంతగా గొర్రెలను ప్రేమించాడు. ఆ హృదయం దావీదు హృదయం, దేవునికి నచ్చిన హృదయం. ఆమేన్. మనుషులను అంటే గొర్రెలను అప్పగిస్తేనే, గొర్రెలను కాయడానికే దావీదు అంత రిస్క్ తీసుకున్నాడే. నా ఇశ్రాయేలు, నా పౌరులను, నా సొంత ప్రజలను అప్పచెప్తే ఇంకెంత రిస్క్ తీసుకుంటాడు అనేది, ఇంకెంత బాగా కాపు కాస్తాడు, ఇంకెంతగా వారిని కాపాడుతాడు, ఇంకెంతగా వారిని పరిపాలిస్తాడు. అది దావీదులో దేవుడు చూచింది. దావీదులో దేవుడికి నచ్చినటువంటి గుణం ఆ మంచి గుణం, మంచి కాపరి అనేటువంటి గుణం. ఎంత బాగుంది కదా. కాబట్టి దేవుడు కోరుకున్నాడు అంటే ఏవో ఉంటాయి అతనిలో. దావీదును మనం ఎంతసేపు ఉన్న బత్షెబా పాపం విషయంలోనే అతన్ని ఫోకస్ చేసి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే దావీదులో ఎన్ని మంచి క్వాలిటీస్ కనపడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ లక్షణం, దావీదు రెండవ లక్షణం ఏంటంటే, ఆయన హృదయంలో ఏం చూస్తాడయ్యా దేవుడు అంటే, అక్కడే 17వ అధ్యాయంలోనే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. దావీదుకు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే రోషము, దేవుని పట్ల రోషం. దేవుడు విషయాల్లో రోషం కలిగిన వ్యక్తి. దేవుని పట్ల రోషము, దేవుని విషయంలో రోషము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే గొల్యాతు అనేటువంటి వాడు వచ్చి రోజు ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయుల్ని తిరస్కరిస్తున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అవమానపరిచి మాట్లాడుతున్నాడు, వాళ్ళ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. దావీదుకు ఆ విషయం తెలిసిన తర్వాత ఏలియాబు, అబినదాబు, షమ్మ వాళ్ళకి క్యారెట్ పట్టుకొని వచ్చాడు మనోడు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా ఉంది, సీన్ రివర్స్ అయింది. దావీదు యొక్క హృదయం రోషంతో మండిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. ఆఫ్టర్ ఆల్ అనేటట్టుగా మాట్లాడుతున్నాడు. సున్నతి లేని జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు దేవుని ప్రజలను ఎప్పుడు కూడా తిరస్కరించేంత ధైర్యం సున్నతి లేనటువంటి వాడికి ఎంత. మనం చాలామంది మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, కానీ మనలో పాపము లేకపోతే ఎదుటి వారికి మన మీద ఎప్పుడు జయము కలగదు. ఆమేన్. మనందరిలో ఎవరిలో అయినా సరే, ఏ క్రైస్తవుడిలో అయినా సరే, పాపము లేకుండా, దేవునికి అవిధేయత చూపకుండా మనము పరిశుద్ధమైన జీవితం, నిష్కల్మషమైన జీవితం జీవిస్తూ ఉంటే, ఎదుటివారు లోకంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనతో తలపడినా మనమే గెలుస్తాం, మనమే విజయం సాధిస్తాం, వాడు ఓడిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనదే విజయం. ఎప్పుడు అపజయం పొందుతామంటే, ఒకవేళ అపజయం పొందామంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మనం పరీక్షించుకోవాలి. మనలో దోషం కనపడితే పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని సరిచేసుకొని అప్పుడు మళ్ళీ ముందుకెళ్ళాలి. అప్పుడు విజయాన్ని పొందుతాం. అలాంటిది ఉండాలి. అది పాఠాలు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనకు దేవుడు నేర్పేటువంటి ఆత్మీయ పాఠాలు ఇవి. అవి నేర్చుకోవాలి. కాబట్టి ఏంటంట, ఈయన రోషము కలిగిన దావీదు. దేవుడు రోషము కలిగిన దేవుడు. దేవుని కుమారుడు అయినటువంటి దావీదు కూడా రోషము కలిగిన దావీదు. అట్లా
ఎవరినైనా మనం మన దేవుణ్ణి తిరస్కరిస్తే, మన దేవుని ప్రజలను తిరస్కరిస్తే అటువంటి రోషం మనకుందా? అప్పుడు మన హృదయాన్ని కూడా పట్టి కూడా దేవుడు సంతోషపడతాడు. ఆ స్థితిలోకి రాగలగాలి. మొదటి గుణం ఏంటి? ఏం గుణం? మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేటువంటి వాడు. రెండవ గుణం ఏం గుణం? రోషం. దేవుని పట్ల, దేవుని విషయంలో రోషం కలిగి ఉండేటువంటి గుణం. మూడవ గుణం, మొదటి సమూయేలు గ్రంథంలోనికి రండి, 26వ అధ్యాయం. ముందు హెడ్డింగ్ పెట్టుకోవాలంటే క్షమాపణ హృదయం కలిగిన గుణం. హృదయం కలిగిన వాడు దావీదు. క్షమాపణ హృదయం, క్షమాపణ, ఫర్గివ్నెస్ హార్ట్ అంటారు. ఏం చూశాడయ్యా దేవుడు దావీదులు అంటే? ఫర్గివ్నెస్ హార్ట్ చూశాడు. దాన్ని ఎక్కడ చూస్తాం లేఖనములు అంటే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా. మాట దావీదు యొక్క మేనమామ అభిషై దావీదుతో అంటున్నాడు, సౌలు దొరికాడు, మనం నాకు ఓకే అను, నేను వెళ్ళి అతన్ని ఒక్క ఈటె పొట్టుతో చంపేస్తాను అంటున్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. దావీదు, నీవతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని. ఎంత చూడండి, నీవు అతన్ని శత్రువు, దావీదును చంపాలని కొన్ని సంవత్సరాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు దావీదే అతన్ని చంపే అవకాశం వచ్చింది. కానీ దావీదు ఏమంటున్నాడు? నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? ఎవనికి సాధ్యం? తర్వాత యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అది యెహోవా నన్ను ఆపునుగాక. ఏం హృదయం అండి ఇది! ఎంత పెద్ద మనసు ఉండాలి, ఎంత పెద్ద హృదయం ఉండాలి, ఎంత పెద్ద హార్ట్ అది. ఈ హృదయం మనకి మామూలుగా ఒకవేళ మనకన్నా అవకాశం వస్తే ఎవరైనా మనకు శత్రువుగా ఉన్నవాళ్ళు, మన కీడు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మన చేతిలో దొరికితే ఏం చేస్తారు? టిట్ ఫర్ టాట్, రిటాలియేషన్ ఉంటుంది. పగ తీర్చుకోకుండా ఉండలేరు. కానీ ఏమంటున్నాడు? యెహోవా అతనికి అపాయము కలుగు చేయునుగాక. నేను చంపను బాబాయ్. ఎందుకని? దేవుడు అతన్ని అభిషేకించాడు. నేను చంపను అంటే ఎంత నిబ్బరం ఉండాలి, ఎంత క్షమాపణ హృదయం ఉండాలి. కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, పగ తీర్చుకొనుట నా పని. రోమాపత్రిక ధ్యానం చేసేటప్పుడు చెప్పాను, రోమా 12:19 అనుకుంటాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 19 ఎస్. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. అంతే. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును. పాత నిబంధనలోనే కొత్త నిబంధన నెరవేర్చాడు. ఆమేన్. దావీదు మామూలుగా పాత నిబంధనలో ఈ సూత్రం లేదు, పన్నుకు పన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను అని ఉంటుంది. కానీ దావీదు ఎలాంటి హృదయం కలిగిన వాడు అంటే పాత నిబంధనలో కొత్త నిబంధన ప్రిన్సిపల్ నెరవేర్చినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఎంత మంచి హృదయాన్ని కలిగిన వాడు. మత్తయి సువార్త 5:44 ఒక వాక్యం ఉంటుంది కదా, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాట, మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఆ మాట చదవండి. నేను మీతో చెప్పున్నదే
మీతో చెప్పునదేమనగా ఉమ్. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ మిమ్మును శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. అంటే ఈ ఈ సూత్రాన్ని దావీదు ఎప్పుడో ముందే పాటిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనకే అది సరిగా చేత కాదు, కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ కూడా. ఎంత మంచి హృదయమో! ఏం హృదయం ఇది? క్షమాపణ హృదయం. దేవునికి దావీదులు నచ్చిన హృదయం, దావీదు హృదయములో నచ్చిన గుణాలు మనం మాట్లాడుతున్నాం. దేవునికి దావీదు హృదయంలో నచ్చినటువంటి గుణాలు, ఒకటి మంచి కాపరి గుణం అయితే ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి గుణం. రెండవది రోషము కలిగిన గుణం. మూడవది క్షమాపణ హృదయం. నాలుగవది దేవుణ్ణి ఘనపరిచే హృదయం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారు రాణుతో కట్టిన నగరియందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే చాలు చూడండి, ఇతని హృదయం ఏంటంటే రాజు అయిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత, అప్పుడు రాజు అయినాక మంచి నగర కట్టించాడు, ఇల్లు కట్టించాడు. ఆ మిద్దె మీద వెళ్తూ ఉంటే దూరంగా దేవుని ఏం కనపడతా ఉందంట? డేరాలో ఎక్కడుంది డేరా అనే మాట? ఆ మాట అమ్మా 2వ వచనంలోనే ఉంది. నగరియందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. నేనేమో దేవదారు రాణుతో కట్టిన ఇంట్లో ఉన్నాను, దేవుని మందసమేమో డేరాలో ఉంది. చాలా భయంకరమైన విషయంగా, బాధగా ఉందంట దావీదుకి. అంటే దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు చూడండి దావీదు, దేవుని మందిరం పట్ల. ఇప్పుడు సాధారణంగా కొన్ని చోట్ల చూస్తుంటాం, మామూలుగా మిడిల్ టౌన్లో అండ్ బిలో మిడిల్ టౌన్లో, చిన్న ఊర్లలో, పల్లెటూర్లలోకి వెళితే ఇళ్ళు బాగానే ఉంటాయి, కానీ మందిరాలు షెడ్లో, కొట్టంలో ఉంటాయి కదా. దేవుని కృపను బట్టి మనది చాలామంది మనోళ్ళలో ఇల్లు కట్టుకోకముంటే మందిరమే బాగుండింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కానీ కొన్ని చోట్ల చూస్తే మందిరాలు సరిగా ఉండవు, ఇల్లున్నంతగా. చాలామందికి ఇల్లున్నంత సౌకర్యంగా మందిరాలు ఉండవు. మందిరం ఏమో నిర్లక్ష్యం చేయబడుతుంటుంది, ఇల్లు ఏమో బాగుంటాయి. అది దావీదు హృదయంలోకి తెచ్చుకొని ఆలోచించి దేవునికి మందిరం కట్టాలి అనేటువంటి ఆలోచన దావీదు హృదయంలో మొదలైంది. ఈ మందసము డేరాలో ఉండకూడదు, దేవునికి ఒక ఆలయం కట్టాలి, దేవునికి ఒక మందిరం కట్టాలి. సరే, దేవుడు అనుమతించలేదనుకోండి, ఆయన ప్రయత్నం చేస్తే. కానీ ఆలోచన వచ్చింది, ఆ తలంపు వచ్చింది. దాన్ని బట్టే, అంటే తనకంటే దేవుడు ఉన్నత స్థితిలో ఉండాలి, తనను ఈ స్థితిలోకి తీసుకొచ్చినటువంటి దేవుని మందిరం గొప్పగా ఉండాలని ఆశపడ్డాడు. మనోళ్ళు కూడా కొంతమంది మందిరం కట్టకపోవడానికి ముందు కానీ, మేము ఇంట్లో రెంట్ ఉంటున్నప్పుడు కానీ అలా ఆశపడ్డారు కొంతమంది. అందులో సందేహమేం లేదు. ఉన్నత స్థితిలో ఉండాలని సేవకుడు కానీ, మందిరం కానీ ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కూడా దేవుడు ఆశను బట్టి ఆశీర్వదించాడు. ఆమేన్. ఎప్పుడు ఆ కోరిక ఉండాలి, ఆ ఘనమైనటువంటి కోరిక ఉండాలి. దేవుడు హెచ్చించబడాలి, దేవుడు ఘనపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి, దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నామాన్ని ఘనపరచబడాలి అని ఉండాలి. నేను ఈ మందిరం కట్టేటప్పుడు
నాకు అంటే ఒక ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే పద్మావతి నగర్లో అందరు రిచ్ పీపుల్ ఉంటారు. నేను నా ఊహకు కూడా అందలేదండి ఇంత డెవలప్ అవుతుందని. నా ఊహ కొంత పనిచేసింది. నేనేమనుకున్నానంటే 3 లేదా 4 అంతస్తులు కడతాడు ఒక్కొక్కడు అనుకున్నాను. వీళ్ళేమో 7 అంతస్తులు కడుతున్నారు. వాళ్ళు 3, 4 కడతారని మనం 5 కట్టాం, వాళ్ళకంటే ఎక్కువ కనపడాలని. అప్పుడే మనం కట్టే టైంకి, ఇక్కడ మందిరం కట్టే టైంకి పద్మావతి నగర్లో 2 ఇళ్ళే ఉన్నాయి. 2 ఇళ్ళు కడుతున్నారు అంతే, మొత్తం కలిసి పద్మావతి అంతా కలిసి. ఒకటి ఇక్కడే ఈ మూల మీద ఉన్న అప్స్టైర్ హౌసు, ఈ కార్నర్ ఇప్పుడు బ్యాంకు పెట్టేది కాకుండా పక్కది బొజ్జా వెంకటరెడ్డి గారి కుమారుడు హౌస్, అది ఒకటి. తర్వాత సరస్వతి నగర్ వైపు వెళ్తూ ఉంటే రావుస్ కాలేజీ అని పెద్ద బిల్డింగ్ ఉండింది కదా, ఇప్పుడు పెద్ద బిల్డింగ్, అక్కడ కాలేజ్ ఉంది. ఆ కాలేజీ ముందు ఒకటి వైశాస్ హౌస్ కట్టారు. ఆ 2 ఇల్లులే కట్టింది పద్మావతి నగర్ అంతా కలిసి మన చర్చ్ కట్టే టైంలో. 2 ఇల్లులు కూడా ఒకటేమో సింగిల్ ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే, ఒకటేమో అప్స్టైర్ కట్టారు. ఇంకేది కట్టబడలేదు, అన్నీ పారం చెట్లే, అన్ని ముళ్ళ కంపలే, మధ్యలోనేమో చిన్న చిన్న రోడ్లు అంతే. అప్పటికి మనము 5 స్లాబ్లు వేసాం ఆ టైంలో. నేను అనుకున్నాను 5 స్లాబుల పైన మళ్ళీ పైన టవర్ వేసాం. దాదాపు 70 అడుగులు వచ్చింది. ఒక్కో స్లాబ్ 12 ఫీటు, 70 ఫీటు. కాబట్టి ఎక్కడి నుంచి చూసినా మందిరం కనబడుతుంది అన్న ఉద్దేశంతోనే, ఆ ఆలోచనతోనే, ఆ దృక్పథంతోనే మంచి ఫ్యూచర్ గురించి ఆలోచించామని కట్టాం. కొన్ని బాగానే ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ 70 అడుగుల పైన బిల్డింగ్లు కడుతున్నారు చుట్టూరు. సో 10-14 సంవత్సరాలే మన యొక్క భవిష్యత్తు ఆలోచన పనిచేసింది. అంటే అంత స్పీడ్ ఉంటుంది ఇప్పుడున్నటువంటి జనరేషన్. అంతకంటే ఎక్కువ ఆలోచించాలి. ఆలోచించేటప్పుడు మన గురించి మనం ఏమైనా స్టాండర్డ్ పనులు చేసేటప్పుడు మన భవిష్యత్తులో ఒక 30, 40, 50 ఇయర్స్కి అట్లా ఆలోచించి పని చేయగలిగితే మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు పూర్వీకులు మన రైల్వే లైన్స్ వేసేటప్పుడు కానీ, రైల్వే స్టేషన్స్ కట్టేటప్పుడు కానీ బ్రిటిషర్సు ఒక 200-300 ఇయర్స్, 200-300 సంవత్సరాల భవిష్యత్తు ఆలోచించి దానికి సరిపడా జనాభా పెరిగితే, ట్రాఫిక్ పెరిగితే ఎలా ఉండాలో నిర్ణయించుకొని అలా స్థలం దాన్ని ఆ విధంగా తీసిపెట్టారు. అంత ఏర్పాటు చేసి పెట్టారు వాళ్ళు. కాబట్టి నడుస్తూ ఉంది. అంత ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. సరే, దావీదుకు అలాంటి ఆలోచన వచ్చింది. అలాంటి ఆలోచన బట్టే దేవుడు ఆ హృదయాన్ని మెచ్చుకున్నాడు. ఆమేన్. ఇది ఎన్నవది? 4, 5 త్వరగా ముగిద్దాం. 5వది, దావీదులో ఉన్నటువంటి, దావీదు హృదయములో దేవునికి నచ్చినటువంటి ఇంకో గుణం ఏంటంటే తగ్గింపు గుణం. దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సరే బత్షెబాతో పాపం జరిగిపోయింది. సైలెంట్గా ఉన్నాడు, ఎవడు తెలియదు. నిండు సభలో కూర్చున్నాడు కొలువు తీరి. మంత్రులు ఉన్నారు, సామంత రాజులు ఉన్నారు, న్యాయానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సభ అంతా నిండుగా ఉంది. ఓ రోజు నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చాడు. దావీదు లేచి నిలబడి నమస్కారం చేసి నాతానుకు ఒక సింహాసనం వేయించాడు. నాతాను కూర్చున్నాడు. యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. మామూలుగా ఎవరైనా వస్తే ఏమంటారు, మా రాజ్యం బాగుంది కదా అంటే, రాజు అడిగాడు అనుకోండి, చాలా బాగుందని అని పొగడాలి. కానీ నాతానేమన్నాడంటే, నీ రాజ్యం ఏం బాగాలేదన్నాడు. ఏం బాగాలేదు నా రాజ్యంలో? నీ రాజ్యంలో అన్యాయం జరుగుతోంది అన్నాడు. ఏంటి అన్యాయం అంటే ఒక కథ చెప్పాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలోని కథ. 2 మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు, దరిద్రుడు. ఒకడికి చాలా ఉన్నాయి. సరే, మనం అనుకుందాం 100 గొర్రెలు ఉన్నాయి. ఒకడికి ఒకే గొర్రె ఉంది, అది ఆడ గొర్రె. ఈ ఆడగొర్రెను తన సొంత కుమార్తెలాగా పెంచుకున్నాడు. ఆ ధనవంతుని ఇంటికి
దాయాది లేదా చుట్టం వస్తే, బంధువు వస్తే వాడు ఏం చేశాడు, వాడికి విస్తారమైనటువంటి ఉన్నటువంటి గొర్రెని కోచి విందు చేసి వండి పెట్టకుండా ఈ దరిద్రుని యొక్క ఒక్కటే ఆడ గొర్రెని తీసుకువెళ్ళి చంపేసి విందు చేశాడు, బలి ఇచ్చి. కాబట్టి ఇది అన్యాయం కాదా అన్నాడు. దావీదు సింహాసనం మీద నుండి లేచి కోపంతో ఊగిపోయి, నా రాజ్యంలో ఇటువంటి అన్యాయం చేసిన వాడు ఎవడున్నాడు, అతడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. 13వ వచనమా 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముకు తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు అని కోపంతో ఊగిపోతున్నాడు. అప్పుడు నాతాన్ ఏమన్నాడు, ఆ మనుషుడు నీవే. ఆ మనిషి 6వ వచనమేనా, అది 7వ వచనం. ఆ మనుషుడవు నీవే అన్నాడు. నీవే అంటే మామూలుగా రాజుకి ఏం రావాలి అప్పుడు, అంతమందిలో నిండు కొలువులో నన్ను అవమానపరుస్తావని చిటికేసి ఈయన హతం చేయని చెప్పాలి. లేదా తన వరలో ఉన్నటువంటి కత్తి చూసి ఏటుకు తెగ నరకేయాలి తలను. కానీ ఏమన్నాడు, 13వ వచనం చదవండి. నేను పాపము చేసి తినని 13వ వచనం అదే కదా, 13వ వచనం. 2వ సమూయేలు 12:13. ఏమంటున్నాడు దావీదు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ప్రైజ్ ది లార్డ్. అంత కొలువులో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎవరు? దావీదు. అంత నిండు కొలువులో అంతమంది మధ్యలో బహుశా నాతాను చెబుతూ ఉంటే ఒప్పుకుంటున్నట్టున్నాడు. మనమైతే ఏం చేస్తామో, ఆ స్థానంలో నీవు నేనుంటే అర్థం చేసుకోవాలి. తగ్గించుకోవడం చేతనవుతుందా? తగ్గించుకోవడం ఆ హృదయం అందరికి ఉండదండి. అది దావీదుకు ఉంది. దావీదు స్పెషల్. అందుకే దావీదు హృదయం దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైంది, దేవుడు కోరుకున్నాడు. 6వది దాంట్లోనే, అదే భాగంలోనే దావీదు హృదయం ఏంటి అంటే పశ్చాత్తాపడే హృదయం. 51వ కీర్తన మనం చూసినట్లయితే, దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. 51వ కీర్తన చూసినట్లయితే పశ్చాత్తాపడి వ్రాసిన కీర్తన ఇది. ఆ కీర్తన పై భాగాన్ని చదవండి. ప్రధాన గాయకునికి బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను గద్దించినప్పుడు, మాట్లాడినప్పుడు రచించిన కీర్తన. పశ్చాత్తాపపు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దాచిపెట్టుకుని వదిలేస్తారు పాపాన్ని. ఇంకెక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు నేను చర్చ్ కట్టేటప్పుడు ఒక ఆయన వచ్చాడు, మందిరం కట్టేటప్పుడు. నేను ఎక్కువ వివరాలు చెప్పలేను, కానీ మళ్ళీ చెప్తే పలానా వాళ్ళని కనుక్కుంటారు. వచ్చి తన కథ అంతా, స్టోరీ అంతా చెప్పాడు. ఇంకొక ఆయన ఇంకొకసారి వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. ఇంకొక ఆయన ఇంకొకసారి వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. మళ్ళీ విన్నాక ఒక 15-20 నిమిషాలు మాట్లాడాను, ప్రార్థన చేశాను. వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు పెట్టి ప్రార్థన చేశారు, పాపాలు ఒప్పుకున్నామన్నారు. ఇంకా తర్వాత రెండోసారి నేను ఎప్పుడు కూడా ఆ పాత విషయాన్ని మళ్ళీ వాళ్ళతో ప్రస్తావించలేదు. వాళ్ళు నాతో ప్రస్తావించలేదు. నేను ప్రస్తావించకపోయేసరికి నా ఎదుట ధైర్యంగా నిలబడగలిగారు. తర్వాత దేవుని కొరకు మంచి పనులు చేశారు. ఈ రోజుల్లో దేవుని సేవ కూడా చేస్తున్నారు కొంతమంది. పదే పాపాన్ని గురించి ఒక వ్యక్తిని మళ్ళీ గతంలో ఎప్పుడో ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ దాన్నే ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తిని అతను గాయపడతాడు, మనకు దూరం అవుతాడు, లేదా దేవునికి దూరం అవుతాడు. ఆ స్థానంలోకి రాకూడదు. దావీదు దాచిపెట్టుకోలేదు, కానీ కీర్తనే రాసేశాడు తన పాపాన్ని గురించి. అయితే ఈ కీర్తనలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు దావీదు బత్షెబతో చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ రాసిన కీర్తన అయినప్పటికీ
దావీదు ఏమని ఒప్పుకుంటున్నాడు అంటే 4 లేదా 5 వచనంలో, నా తల్లి గర్భంలోనే నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని. అంటే తన పుట్టుకలోని పాపాన్నే ఒప్పుకుంటున్నాడు. పాపముతో పుట్టాను కాబట్టి పాపం చేశాను, కాబట్టి నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేయద్దు. పశ్చాత్తాపం. దావీదు హృదయం ఏం హృదయం? పశ్చాత్తాప హృదయం. ఎప్పుడన్నా మన హృదయం మీద దోషారోపణ చేస్తే, ఎప్పుడైనా వాక్యం, మనం పశ్చాత్తాపడతామా ఎదురు తిరుగుతామా? మన ఇంట్లో వాళ్ళు ఏదైనా తప్పు చేశారు నువ్వు అని అడిగారు అనుకో, ఎదురు తిరుగుతామా? సారీ అని తప్పైందని ఒప్పుకుంటామా? ఎప్పుడైనా సేవకుడు నేను హెచ్చరించాడు అనుకో, ఏమంటాం? ఎదురు తిరుగుతామా? సేవకుడి మీద అలుగుతామా? లేదంటే క్షమాపణ వేడుకుంటామా దేవుని దగ్గర? సేవకుడితో చెప్పనక్కర్లా, క్షమాపణ దేవుడి దగ్గర చెప్తే చాలు. ఏ హృదయం ఉంది మనకి? అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఎన్నదమ్మా? రైట్, లాస్ట్ వన్ అయితే 16వ వచనం, అక్కడ 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, ఈసారి ఆ మైక్ మార్చేయండి అమ్మా. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ప్రైజ్ ది లార్డ్. ఏం హృదయం అంట? దావీదు హృదయం ఏం హృదయం? విరిగి నలిగిన హృదయం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి దావీదులో నచ్చిన హృదయం ఏం హృదయం? అది విరిగి నలిగిన హృదయం. గర్వపు హృదయము కాదు, డాంబికమైన హృదయము కాదు, హెచ్చింపు హృదయము కాదు, పొగరుబోతు హృదయము కాదు, విరిగి నలిగిన హృదయం. అంత రాజైనప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎట్లా అంటే ఏమంటాడు చూడండి, 2వ సమూయేలు 7:18. 2వ సమూయేలు 7:18 ఒక వాక్యం మాట అంటాడు కదా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏమాత్రం, ఆ మాట అంటాడు. ఆ మాట అది చదవండి ఒకసారి. 18వ వచనం. 18. 2వ సమూయేలు 7:18. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత. మామూలుగా ఏదన్నా ఉద్యోగం వచ్చిన తర్వాత మనం సాక్ష్యం చెప్తుంటారు. రాకముందేమో ఒక రంగా ఉంటుంది, ఏడుపు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నుంచి అంతేనండి, నేను భలే చదివేవాడిని, మా దాంట్లో నేనే ఇంటెలిజెంటు, నేను ఫస్ట్ నుంచి నాకు జ్ఞానం ఎక్కువ అండి, తెలివి ఎక్కువ అండి అని సిగ్గుపడతా, కొద్దిగా అతిశయపడతా. కానీ దావీదు రాజు అయిన తర్వాత ఆ సిగ్గుపడ్డము, అతిశయపడ్డాలు, కులకడాలు, వలకడాలు ఏమీ లేవు. ఒకటే చెప్తున్నాను, నేను పనికిమాలినోడిని, నేను గొర్రెలు కాచుకునేవాడిని, నాతో ఏం కాదు, నాతో ఏమన్నా అయింది అంటే దేవుని వల్లే అయింది. ఇదే ఎప్పుడు మన సాక్ష్యాలు ఇలా ఉండాలి, దావీదులాగా. నేను మొన్న ఎక్కడో చెప్పాను, స్కూల్లోనేమో మాట్లాడతా. యాక్చువల్గా క్రీస్తు న్యాయపీఠం గురించి మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఒక కొత్త థాట్ బయటకు వస్తూ ఉంటుంది. ఈసారి వచ్చిన థాట్ ఏంటంటే, భూమి మీద మనం చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, కానీ పరలోకంలో మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం మీద దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తుంటాడు. మన పేరు పెట్టి పిలిచి మన గురించి, దేవుని కొరకు మనం పొందినటువంటి అవమానాలు, హింసలో, ఇబ్బందులో, ఆ కష్టాలు, అవన్నీ అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే అది సాక్ష్యం. ఆమేన్. మనం గంటలు ఏడ్చి చెప్పడం కాదు సాక్ష్యం. దేవుడు మనల్ని బలా, నా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని, కుమార్తె, కుమారుడు అని చెప్తా ఉంటే అది గ్రేట్ విట్నెస్. అలా ఆ సాక్ష్యం కొరకు సిద్ధపడాలి. ఆమేన్. ఇప్పుడు దావీదు ఏమంటాడు? ఇంతగా నువ్వు హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? అది విరిగి నలిగిన హృదయం. అలాంటి హృదయం ఉండాలి. నెంబర్ 1 7 మాట్లాడుకున్నాం. నెంబర్ 1 మంచి కాపరి.
నెంబర్ 2, యెహోవా పట్ల రోషము కలిగిన హృదయం. 3వది, క్షమాపణ హృదయం. 4వది, దేవుని గణపరిచే హృదయం. 5వది, తగ్గింపు హృదయం. 6వది, పశ్చాత్తాప హృదయం. 7వది, విరిగి నలిగిన హృదయం. మనకేమన్నా వీటిలో 1-2 ఉన్నాయా ఈ లక్షణాలు? ఉంటే మనం ధన్యమే. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.